హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవేరామ్ బ్లాగ్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి ఆకుకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఆకుకూర ఏంటంటే పొనగంటి కూర. ఇలా పీసెస్లా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పొనగంటి కూర వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ పొనగంటి కూర రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ముందుగా అయితే పొనగంటి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా పెసరపప్పు కూడా నానేసి పెట్టుకున్నాను. ఈ పొనగంటి కూర వండుకొని తినడం వల్ల మనకి కంటి చూపు అనేది మెరుగుపరుస్తుంది. ఇంకా పోషక ఆహారాలు కూడా ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఆకుకూరలన్నా ఉంటుంది, కానీ ఈ పొనగంటి తినడం వల్లనైతే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. ఎక్కువ శాతం ఐరన్ అనేది కూడా ఈ పొనగంటి కూరలోనే దొరుకుతుంది. ఇందులో పప్పు వేయడం, పప్పులు వేసుకొని తినడం దానికన్నా ఇలా కర్రీ, ఓన్లీ ఆకు కర్రీ చేసుకొని తినడం ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే ఈ ఆకుకూర పొడవుగా అలా లభిస్తుంది. దీన్ని మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఇలా పీసెస్లా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ముందుగా అయితే ఆనియన్ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ పెనం పెట్టి ఆయిల్ అయితే వేసాను కదా, అందులోకి అయితే ఆనియన్స్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆకుకూరనైతే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరనైతే కడిగి పక్కన ఉంచాను కదా, ఆ ఆకుకూరనైతే వాటర్ లేకుండా ఇలా వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు కూడా పెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. ఉడకబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు పెసరపప్పుని. సో ఎందుకంటే మనం ఈ ఆకుకూరలలో వాటర్, సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది ఇందులోనే కాస్త మూత పెట్టేసేస్తే, ఇలా కలిపేసి మగ్గడానికి మూత పెట్టేసామనుకోండి, అది మంచిగా మగ్గిపోతుంది. ఇందులో మనకి ఈ ఆకుకూర వల్ల మనకి రక్తపోటు కూడా తగ్గించే అవకాశం, గుండె సమస్యలు అదుపులోకి వస్తాయి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడుతుంది. అలాంటివన్నీ ఎదుగుదలకు కూడా, ఎముకల ఎదుగుదలకి అవన్నీ మనకి ఈ ఆకుకూర వల్ల దొరుకుతుంది. చాలామంది పిల్లలు కూడా ఆకుకూర అంటే తినకుండా ఇలా నెగ్లెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇలా మనం అప్పుడో ఇప్పుడో ఇలా పప్పు వేసి, లేదంటే నార్మల్గా ఇలా ఆయిల్ అయితే ఆకు కర్రీ చేసేటప్పుడు ఆయిల్ అయితే కాస్తంత ఎక్కువగా ఉండాలి. ఇలా ఆకైతే మగ్గిపోయింది. ఇందులోకైతే చిటికెడు పసుపు, సరిపడా కారం, లేదంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం అయితే యాడ్ చేశాను. నేను రుచికి సరిపడా కారం యాడ్ చేశాను. మీరు తగినంత మీకు రుచికి సరిపడా మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలానైతే మగ్గనివ్వాలి. కర్రీని అయితే మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మంటనైతే స్లిమ్లో పెట్టి ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిందనుకోండి, అలా మనకు చుట్టుముట్టు ఆయిల్ అనేది అలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలినప్పుడు మనకి అదేమంటారు, కర్రీ అనేది మంచిగా కుక్ అయింది అనే అర్థం. ఇందులో మనకి ఈ పొనగంటి కూరలో ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఏలకు మంచి మూలం. ఇంకా విటమిన్ A, B6, C అవన్నీ కూడా మనకి ఇందులోకి ఐరన్, మ్యాగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరుకుతుందని అన్నారు. అందుకనే ఇది తినడం వల్ల కూడా కంటి చూపుకి కూడా మంచిది. అందుకే అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా చపాతీ చేసి ఇలా ఆకుకూర ఫ్రై చేసి పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు వద్దు అనకుండా తినేసేస్తారు. చూడండి ఎలా అయింది కర్రీ అయితే. ఇదిగోండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.